మనమందరం క్రీస్తు శరీరంలో ఒకటే అని, మనమందరం ఒకే అవయవాలమని ఒకటి అది చేసి చూపించండి. ఇంకొకటి మనమందరము సమానంగా అందరినీ ప్రేమించాలని, నిన్ను వల్ల పొరుగు వాడిని ప్రేమించాలని దేవుడు చెప్పారు కదా, అలా మీరు ఒక స్కిట్ చేసి చూపించండి. ఓకే అంటారు. పాస్టర్తో చెప్పారు కదా స్కిట్ చేయమని, మనం ఏం చేద్దాం దాని గురించి? నిన్ను వాళ్ళే పొరుగు వాళ్ళని ప్రేమించమన్నారు కదా, అలాంటి ఒక స్కిట్ చేద్దామా? దట్స్ గుడ్ ఐడియా. ఇంకొక స్కిట్ గురించి ఏం చేద్దాం? మనం అందరము క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉంటాం కాబట్టి దాని మీద ఒక స్కిట్ చేద్దాం. ఓకే, సరే రండి డిస్కస్ చేద్దాం. ఓకే బాయ్. జెస్సీ హోంవర్క్ చేసినావా? హోంవర్క్ నేను చేయలేదు. అది తెలిసిన విషయమే కదా అయినా. నువ్వు చేసినావా చిన్ని? చేసిన. కానీ నువ్వు చేసినావా? చేసిన. పండు నువ్వు? నేను కూడా చేసిన. అందరం చేసాం జెస్సీ తప్ప. మే ఐ కమ్ ఇన్ ప్లీజ్? చూడండి కొత్తగా వస్తున్నట్టున్నారు. అరే తను షైగా ఫీల్ అవుతుంది కదా. అవును, తను షైగా ఫీల్ అవుతున్నట్టు. హే హాయ్. రండి ఆడుకుందాం. సరే. హే హాయ్. నీ పేరేంటి? నా పేరు జెరుషా. జెరుషా, నువ్వు మాతో కలిసి ఆడుకుంటావా? మరి నేను కొత్త కదా, మీ ఫ్రెండ్స్ ఒప్పుకుంటారా? తప్పకుండా ఒప్పుకుంటాం దా జెరుషా. హే ఫ్రెండ్స్, చూడండి తిను మన కొత్త ఫ్రెండ్ జెరుషా. తిను చిన్ని, తిను పండు, తిను జెస్సీ, తిను హనీ. సో ఫ్రెండ్స్, మనం ఇప్పటి నుంచి తినతో కలిసి ఆడుకోబోతున్నాం. ఓకేనా? ఓకే, ఆడితే నేను ఆడాను. ఎందుకు పండు అలా అంటున్నావు? ఏమైంది? అమ్మ కొత్త కాబట్టి. కొత్త అయితే ఏముంది పండు, ఆడుకున్నాం కదా. నేను ఆడాను. సరేలే. హే మీరు రండి. ఇదిగో చూడండి, పండు ఏమంటున్నాడు? కొత్త కాబట్టి నేను తనతో ఆడను అన్నాడు. కానీ మనం మాత్రం అలా ఉండకూడదు. తను కొత్త అని మనం తనతో వేరుగా ఉండకూడదు. మనం అందరం కలిసి ఆడుకుందాం. ఓకేనా? సరే పదని ఆడుకుందాం. జెరుషా దా ఆడుకుందాం. నెక్స్ట్ డే వీళ్ళందరూ నాతో ఆడలే కదా, నేను మెయిన్ ఆ మూల కూర్చుంటా. హనీ హాయ్. హోంవర్క్ చేసావా ఈరోజు? హోంవర్క్ చేసావా? అవును, ఈరోజు టెస్ట్ ఉంది కదా, సైన్స్ ఎగ్జామ్. జెస్సీ నువ్వు చదువుకున్నావా? ఒక్క నిమిషం. జెస్సీ హోంవర్క్ ఈరోజైనా చేసావా? హోంవర్క్ చేయలేదు. అయ్యో. అవును, నువ్వు ఈరోజు టెస్ట్ ఉంది కదా, సైన్స్ చదువుకున్నావా జెస్సీ? టెస్టా? ఏం టెస్ట్? అసలు ఏ సబ్జెక్ట్? ఏ లెసన్? అయ్యో, నువ్వు ఎప్పుడు ఇంతే. అయ్యో జెరుషా, నీకు తెలుసు కదా నేను చదువుకోదని. బెల్లి ఆయన పైన ఆడుతున్నా. ఆగండి, పండు ఎందుకు రాలే మనతోటి? తెలీదు. నేను పిలుచుకొస్తాను. ఆగండి. పండు రా ఆడుకుందాం. నేను రాను. ఎందుకు పండు, ఎందుకు రావు? కొత్త కాబట్టి. కొత్త అయితే ఏముంది పండు, రా ఆడుకుందాం. నేను ఆడాను. సరే పండు. హే వినండి, పండు రాడంట, మనం ఆడుకుందాం. సరే. నెక్స్ట్ డే హాయ్. హోంవర్క్ ఈరోజైనా చేసినావా జెస్సీ?
చెయ్యలేదు. గుర్తులేదు. చెప్పు, మర్చిపోయాను. ఇంకెందుకు? హోంవర్క్ చేశారా మీరంతా? చేశాము. ఏ పదని ఆడుతున్నా. హోంవర్క్ చేయాలి, ఆడుకోవాలి. ఆగండి. ఏమైంది పండు? మీరు ఎందుకు నాతో ఆడతలేరు? ఎందుకలా అనుకుంటున్నావు పండు? ఇప్పుడు టూ డేస్ నుంచి గమనిస్తున్నా, మీరు నాతో ఆడతలేరు. పండు, నీకు ఇప్పుడు ఏమైతే అనిపిస్తుందో జంషాడ్ కూడా అదే అనిపించుంటుండు కదా. మనం అందరం కలిసి ఆడుకున్నప్పుడు, తనని వదిలేసినప్పుడు తను కూడా ఇలాగే ఫీల్ అయి ఉండొచ్చు కదా. సరేలే, వదిలేసి మనం అందరం కలిసి ఫ్రెండ్స్గా ఉన్నాం, ఓకేనా? నీ పేరేం పేరు? నా పేరు జరుష. నీ పేరు? నా పేరు పండు. ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. హాయ్.